నమస్తే. శ్రీ సూర్య ఖనిజ మూలం గురించి మాట్లాడుకుంటున్నాము. ఖనిజ మూలంలో జెమ్స్ ఆఫ్ లైఫ్ మన జీవితంలో సూర్యుడి శక్తి ద్వారా మన మైండ్‌లో ఎన్నో రకాల ఖనిజాలు అంటే జెమ్స్ అంటే అద్భుతమైన శక్తులు మన లోపల ఉంటాయి. కాకపోతే మనం రియల్ లైఫ్‌లో వాటిని వాడుకోకుండా, వాటిని యూజ్ చేసుకోకుండా పాడు చేసుకుంటుంటాం. అందులో ఒక అద్భుతమైన ఖనిజమే ఇంట్యూషన్. అంటే రేపు ఏం జరగబోతోందో మనకి తెలిస్తే, నా మ్యారేజ్ ఎలా ఉండబోతోంది? నా భవిష్యత్ ఏ ఫీల్డ్‌లో ఉంటే బావుంటుంది? అలా ఏ ఫీల్డ్ అయితే మనం తీసుకుంటామో, ఆ ఫీల్డ్ గురించి బావుంటుందా అని మనకు ముందే ఒక అవగాహన వస్తే, ఆ ఇంట్యూషన్ పవర్ మనలో పెరిగితే, లైఫ్‌లో డెసిషన్ కరెక్ట్‌గా తీసుకుంటాం. డెసిషన్ కరెక్ట్‌గా తీసుకుంటే జీవితం బావుంటుంది. సో, వెరీ ఇంపార్టెంట్‌గా మనం తెలుసుకోవాల్సింది ఇంట్యూషను ఖండాంతరాలలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అలాగే మన జీవితంలో మనం ఎటు వెళ్తున్నామో కూడా తెలుస్తుంది. అలాంటి ఇంట్యూషన్ పెరగడానికి మనం లాస్ట్ ఎపిసోడ్‌లో మాట్లాడుకున్నట్టు వోలటైల్ సబ్స్టెన్స్‌ని తీసేసి జెమ్‌ని కావాల్సిన ఖనిజాన్ని వాటి యొక్క ప్రాపర్టీస్‌ని పెంచుకోవడం. దాంతో పాటు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్‌లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్యాటర్న్డ్ థింకింగ్. ఒకే ఆలోచన విధానంలో ఉండిపోయి సూర్యుని శక్తిని మనం తీసుకోలేం. చాలామందిని మీరు కావాలంటే ఈరోజు వెళ్లి ట్రయల్ చేసి చూడండి. ఎవరైనా సరే జీవితంలో ఏదైనా సాధించట్లేదు అంటే, వాడు ఒక ప్యాటర్న్‌లోనే ఆలోచిస్తాడు. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి అన్నాననుకో, మాకు పెద్ద ఆశలు లేవు సార్. ఉన్న దాంట్లో ఉంటే సరిపోతది అంటాడు వాడు ఫస్ట్. బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకోవడం తప్పు కాదు గదా! కానీ వాడి ఆలోచన వెళ్ళనివ్వడు పైకి. మాకంత ఆశ లేదు సార్. అంతా చేసుకొని ఒక 50,000 మిగిలితే చాలు సార్ నాకు సంతోషంగుంటా అని ముందే నీ జీవితంలో పెద్దదొస్తుంది అన్నా కూడా ఒప్పుకోడు. వద్దొద్దు. నాకింతే. నేనింతే. ఇందులోనే బ్రతుకుతా. నేనలా ఆ చక్రంలోనే తిరుగుతా అనేటట్టుగా ఒక ప్యాటర్న్డ్ థింకింగ్‌లో ఉండిపోతారు. నువ్వెందుకు నీ భార్య పేరు మీద బిజినెస్ స్టార్ట్ చెయ్యి అంటావనుకో, భార్య పేరు మీద ఒద్దొద్దొద్దు నాకు కలిసి రాదు. నేను ఓన్లీ నా దాంట్లోనే ఉంటాను. ఇలాగా ప్రతి మనిషి ఒక ప్యాటర్న్డ్ థింకింగ్‌లో ఇరుక్కుపోయి, మన లోపల ఉండే ఆ ఇంట్యూషన్ అనే ఖనిజాన్ని మనం మేల్కొల్పం. అలాంటి శక్తిని, అలాంటి జెమ్ స్టోన్‌ని గనక మన మైండ్‌లో మేల్కొల్పాలి అంటే, ఫస్ట్ ఒక రెగ్యులర్ థింకింగ్ ఆలోచన నుంచి బయటపడాలి. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్డ్ థింకింగ్‌లో ఉండిపోతామో, ఇంట్యూషన్ బ్లాక్ అయిపోతుంది. బ్లాక్డ్ ఇంట్యూషన్ అంటాం. అంటే నేను ఫ్యూచర్ గురించి ఏంటి అన్నది అవగాహన చేయలేనసలు. నేను ఏదైనా సరే ఇదే ఆర్గనైజేషన్‌లో వెళ్ళను. ఇంకా చాలా విధాలుగా ఆలోచిస్తాను. కొత్త సమస్యని కొత్తగా తెలివిగా నేను సాల్వ్ చేస్తాను. ఈ ఉన్న సమస్యని ఇంకో మార్గంలో ఆలోచించకూడదా అనే ఆలోచన రాదు. మా అత్త గొడవ పడింది. మా కోడలు ఇట్లా అంది. నా కొడుకు ఇలా చేశాడు. నా తమ్ముడు ఇలా చేశాడు. నా అన్న ఇలా చేశాడు. బిజినెస్ పార్ట్నర్ ఇందులోనే ఉండిపోతారు. ఒక ప్యాటర్న్డ్ థింకింగ్‌లో ఉండిపోతే మీకు ఇంట్యూషన్ పని చెయ్యదు. ఇంట్యూషన్ పని చెయ్యాలి అంటే రెగ్యులర్ థింకింగ్ నుంచి బయటకి రావాలి. అలా రావాలి అంటే సూర్యుని యొక్క గ్రేస్ ఉంటే, సూర్య రశ్మి గనక నేను మీకు ఆసనాలు, తర్వాత మెథడ్స్ కూడా చెప్తాను. కాకపోతే ఒకవేళ సూర్య రశ్మి, సూర్యుని గ్రేస్ గనక మనకి తగిలితే, దాని ద్వారా మన బ్రెయిన్‌లో ఉండే ఈ ప్యాటర్న్డ్ థింకింగ్ కదిలిపోయి ఆలోచనలో మార్పులొస్తాయి. ఆలోచనలో మార్పులు వచ్చి రాగానే కొత్త మనుషులు మీ జీవితంలోకొస్తారు. అప్పటిదాకా ఎవరూ లేనిది ఒక ఫ్రెండ్ ఎవడో వచ్చి, "ఈ బిజినెస్ బావుంటదిరా చేద్దాం" అని చెప్పి మిమ్మల్ని దారి మారుస్తాడు, జీవితాన్ని మారుస్తాడు. లేకపోతే ఎక్కడో మీకే ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాతో మీరున్న బిజినెస్ మీరు ఇంప్రూవ్ చేస్తారు. సో, అందుకని ప్యాటర్న్డ్ థింకింగ్ నుంచి బయటకి రావాలి అంటే, సూర్యుని యొక్క గ్రేస్ తగిలినప్పుడే ఆ ఖనిజం యొక్క మూలము మీకు కదులుతుంది. అలా ప్యాటర్న్డ్ థింకింగ్ లేకపోతే, ప్యాటర్న్డ్ థింకింగ్ ఎక్కడ ఉండిపోతుందో తెలుసుకుందాం ఫస్ట్. మన మైండ్‌లో ఎంత చెప్పినా గూడా కొంతమందికి ఎన్ని సార్లు చెప్పినా గూడా అదే ఆలోచనలోంచి బయటకి రాలేరు. మీరు నెగెటివ్ మాట్లాడొద్దమ్మా అంటే, ఎట్లా మాట్లాడుకుంటూ ఉంటాం సార్? వాడసలు అట్లా సతాయిస్తుంటే ఎట్లా మాట్లాడకుండా అనకుండా ఉంటామని కారణాలు చెప్తూ ఉంటారు గదా! అవన్నీ స్టోర్ అయ్యేది గ్యాంగ్లియాన్ ఆర్ న్యూక్లియస్ ఇన్ ద బ్రెయిన్. బ్రెయిన్ లోపల న్యూరాన్స్ అన్నీ ఒక చోట కలెక్ట్ అయ్యి సెల్ బాడీస్ అంతా ఒక చిన్న స్ట్రక్చర్ లాగా ఫార్మ్ అవుతుంది. దాన్ని గ్యాంగ్లియాన్ అంటారు. బ్రెయిన్ లోపల ఉంటే న్యూక్లియస్, బ్రెయిన్‌కి కొంచెం బయట ఉంటే గ్యాంగ్లియాన్ అంటాం. అలాంటి గ్యాంగ్లియాన్ న్యూక్లియస్‌లో ఇవన్నీ స్టోర్ అయిపోయి ఉంటాయి. ఇవి ఎంత స్టోర్ అయితాయంటే, మేము 100 సార్లు మోటివేషన్ స్పీక్ చేసినా, అయినా నాకు భయమేస్తుందండి అంటాడు.
ఆ ఆలోచన నుంచి బయటపడడానికి ఆ గ్యాంగ్లియస్ అండ్ న్యూక్లియర్ నుంచి మనం తప్పించాలి ఈ థాట్‌ని. అలా ప్యాటర్న్డ్ థింక్‌ని మనం మార్చొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హై డిగ్రీ ఆఫ్ నర్వస్ యాక్టివిటీ. ఎవరైతే ఆలోచన నర్వ్స్ అన్నీ ఆలోచనలో ఉంటాయో, హై డిగ్రీ ఆఫ్ న్యూరోనల్ యాక్టివిటీ జరుగుతుందో, అలాంటి వాళ్ళకి ఇంట్యూషన్ పనిచేయదు. అందుకే ముందు మెడిటేషన్ చేయి, శాంతపడు, ఆలోచనలని తగ్గించు, ఒక చోట కూర్చో, మెల్లగా ఆలోచనలు తగ్గిస్తూ పోతే ఇంట్యూషన్ పెరుగుతూ వెళ్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఎండోక్రైన్ మిస్‌అలైన్‌మెంట్. ఎండోక్రైన్ ఎప్పుడైతే సరిగ్గా ఉండదో, ఎండోక్రైన్ అంటే థైరాయిడ్, మన లోపల ఉండే హార్మోన్స్ అన్నీ ప్రొడ్యూస్ అయ్యే డిఫరెంట్ ఆర్గన్స్ కరెక్ట్‌గా లేకపోతే వాడి ఇంట్యూషన్ పని చెయ్యదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ ఖనిజ. అంటే మనకి చాలా ఆపర్చునిటీస్ మన లైఫ్‌లోకి వస్తాయి. మనకి ముందే తెలుస్తుంది. అరే! వీడితో బిజినెస్ చేస్తే మునుగుతాం రా అని తెలుస్తుంది. అయినా కూడా చేస్తాం. బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెడితే పోతాయిరా అని అన్ని చోట్ల వింటాం. కానీ నాకు లక్కుంది వచ్చేస్తుందని పెడతారు. సో అలాగా మిస్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద ఖనిజ. రియల్ ఖనిజ మీకు చెప్తుంది. అరే! తప్పురా ఈ మార్గం వద్దురా బాబు అని. అయినా కూడా చేస్తాం. అలాంటి మిస్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఖనిజ పోవాలి అంటే మీ ప్యాటర్న్డ్ థింకింగ్ మారాలి. ఈ ప్యాటర్న్డ్ థింకింగ్ మారాలి అంటే మీ న్యూరోనల్ యాక్టివిటీ, తర్వాత మీ హై డిగ్రీ ఆఫ్ న్యూరోనల్ యాక్టివిటీ, గ్యాంగ్లియాన్ అండ్ న్యూక్లియస్‌ని మీరు కవర్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ వాటిని డీట్యూన్ చేసుకోవాలి. అలా చెయ్యాలి అంటే మళ్ళీ మనం వెళ్ళాల్సింది శ్రీ సూర్యుడి దగ్గరికే. ఆ సూర్య భగవానుడి దగ్గర కూర్చుని మనకు కావాల్సిన ఎనర్జీని తీసుకుంటే ఆ ఎనర్జీ ద్వారా మనం దీని నుంచి బయటకు రావచ్చు. ఎలా యాక్టివేట్ అవుతుంది? అది పీనియల్ గ్లాండ్ ద్వారా కానీ, న్యూరోనల్ డీటాక్సిఫికేషన్ ద్వారా కానీ, లేకపోతే ఎండోక్రైన్ రిప్లెనిష్మెంట్ ద్వారా కానీ, ఇలాగ మనము డెఫినెట్లీ వీటి నుంచి బయటపడొచ్చు. ఇవి చేయడానికి నేను ఫర్దర్‌గా వీడియోస్‌లో అన్ని డీటెయిల్‌గా చెప్తాను. ఎలా పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ చేసుకోవచ్చు, ఎలా న్యూరోనల్ డీటాక్సిఫికేషన్ చేయొచ్చు, ఎలా మనం ఎండోక్రైనల్ రిప్లెనిష్మెంట్ చేయొచ్చు అన్నది మనం మాట్లాడుకుందాం. అయితే ఇవన్నీ జరగాలి అంటే మాత్రం మీరు నేను చెప్పిన వీడియో చూసాక ఖాళీగా కూర్చొని ఓ బాగుంది, బాగుంది అనకుండా మీరు ప్రయత్నము చేయండి. మీరు కామెంట్లు చేసినా చేయకపోయినా ప్రయత్నం అయితే కంపల్సరీగా చేయండి. కంపల్సరీగా 10-12 నిమిషాలు ఎండకి కూర్చుని ఈ పార్ట్ వేడవ్వాలి, ఇదంతా గాలి నింపాలి, ఇక్కడంతా వాటర్ నిండాలి. అది మీరు సాధనాపూర్వకంగా చేస్తే 12 మినిట్స్ ఎ డే చేయగలిగితే అట్‌లీస్ట్ పీరియడ్ ఆఫ్ 3 మంత్స్ టు 6 మంత్స్ చేస్తే లోపల చాలా సిస్టమ్ రీఆయిలింగ్ అవుతుంది. మళ్ళీ కొత్త ఆలోచనలొస్తాయి అండ్ ఖనిజ మూలం మీకు ఓపెన్ అయి తీరుతుంది. ఓకే. నేను ప్యూర్ ఇంటెన్షన్‌తో మీకు అందరికీ మంచి జరగాలి అని చెప్పి ఆలోచనతో చేస్తున్నాను. మీరు ప్రయత్నం చేస్తేనే మీకు అది నచ్చుతుందో లేదో, మీకు కుదురుతుందో లేదో తెలుస్తుంది. సో కంపల్సరీగా అది ప్రయత్నం చేయండి అండ్ ప్రయత్నం చేసి మీకు బెటర్ అనిపిస్తే మాత్రం అప్పుడు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో దట్ 10 మంది ఇన్‌స్పైర్ అయ్యి ముందుకెళ్తారండి. సరేనా? మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. టేక్ కేర్.